సిగ్గు సెరవు లేకుండా. గత ప్రభుత్వంలో వైకాపా ముఖ్య నేతలతో అంటగాగిన అధికారిని మద్యం సిండికేట్ నిర్వాహకులు తమ అక్రమాలకు సహకరిస్తారని ఏరికోరి తెచ్చుకున్నారు. ఆ అధికారి ఓ కీలక మంత్రికి సన్నిహితుడు కూడా. ఇలా అందరి సహకారంతోనే నకిలీ మద్యం రాకెట్ రాష్ట్రంలోనూ వేళ్ళనుకుంటుంది. ఎవడా మంత్రి? రాయాలి కదా. ఏ మంత్రికి సన్నిహితుడు, అధికారి పేరేంటి, ఎందుకు రాయలేదు అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వగానే రేపొద్దు నువ్వు ఇంకా ఈ వార్త కూడా ఉండదు. ఇన్నెంట్లు తగ్గినప్పుడే ఎందుకు దర్యాప్తు చేయలేదు? నెలల కిందటే వెలుగు చూసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని శ్రీరాంపురం కేశవరం రోడ్డు, శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అవలంగి సహా పలు ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు కొన్ని నెలల కిందే బయటపడ్డాయి. కొన్ని నెలల కిందట కాదు, అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ ఒక్క కంపెనీ అంటే ఒక కంపెనీని తెచ్చింది లేదు, పబ్లిసిటీకి పీక్. కానీ ఇక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రాలను మాత్రం విచ్చలవిడిగా తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఇక్కడ చూస్తే మీరు ఇప్పుడు టీసీఎస్ వస్తుందని చెప్పి నేను సోషల్ మీడియాలో అంత వైరల్ అవుతుంది. టీసీఎస్ తెస్తున్నాం అంటే టీసీఎస్ అంటే తంబాలపల్లి చీప్ లిక్కర్ సొల్యూషన్స్ అని. తంబాలపల్లి చీప్ లిక్కర్ సొల్యూషన్. టీ అంటే తంబాలపల్లి, సి అంటే చీప్ లిక్కర్, ఏదంటే ఎస్ అంటే సొల్యూషన్స్ అని. ఇది తీసుకొని వచ్చారని చెప్పి వైరల్ అవుతుంది. అలా ఉంది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. జనార్దన్ రావుని దర్జాగా వచ్చాడు అతను ఆఫ్రికా నుంచి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో జనార్దన్ రావు మీద కేసు పెట్టారు కాబట్టి ఊరకు తూతు మందం చేసి అసలు ఎవరికేం సంబంధం లేదని చెప్పి ఇంకొక నెల రోజులు అట్లా నడిపేసి ఈ కేసును క్లోజ్ చేస్తారు. కానీ ఈ మద్యం తాగి రేపు చచ్చిపోయే వాళ్ళటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు చనిపోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఈ 48 కోట్ల క్వార్టర్ బాటిల్ ఏ వైన్ షాపులకి పంపించారు? ఇంకా స్టాక్ ఇంకా ఉందా, అయిపోయిందా? అసలు ఆ వైన్ షాపులు వాళ్ళు డిస్టిలరీ నుంచి కాకుండా వీళ్ళకి చెట్ల కొనుగోలు చేశారు. ఇన్ని బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ గట్టిగా బిగించుకొని నడువుకి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్నారు ఆ బెల్ట్ షాపుల్ని? బెల్ట్ ఎందుకు తీయలేదు? ఇవన్నీ కదా రాయాల్సిన వార్తలు. అతి పెద్ద కుంభకోణం అండి. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల ప్రాణాలని తీసేటటువంటి పెద్ద స్కామ్ ఇది. తీస్తూ ఇలా వేల కోట్లు సంపాదించేటటువంటిది. దీని మీద నిమ్మకు నీరెత్తినట్టుగా సింపుల్గా ఏం లేదు. నకిలీ కేసులో జనార్దన్